నాగార్జున కొడుకని ఎవరన్నారు బ్రో? నాగ చైతన్యని నాగార్జున కొడుకని ఎవరన్నారు? ఒక చేపలు పట్టేటోడు ఒక ఇంట్లో ఒక ఎట్లుంటాడో సేమ్ అట్లా ట్రైన్ అయి ఉండు. అసలుకి ఆయన డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఆయన ఫ్యాన్ గా ఉండడం ఫస్ట్ టైం ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది నాకు. జై నాగ చైతన్య. తగ్గేదేలే అన్నట్టు చేసిండు. అసలుకి చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా ఎలానో, మహేష్ బాబుకి పోకిరి సినిమా ఎలానో, మా నాగ చైతన్య బాబుకి తండేల్ అనే సినిమా అలా ప్రతి ఒక్కడు చాలా మాట్లాడిండు. అరే అందరూ పాన్ ఇండియా మూవీ ఇటు కొడితే మీ ఓన్కి ఏంద్రా నార్మల్ సినిమా ఇటు కొట్టలేకపోతుండని చెప్పేసి అన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ ఏ రేంజ్ కి అయితే పాన్ ఇండియా స్టార్ అయ్యారో, నెక్స్ట్ నుంచి మా చేతు బాబు కూడా దాంట్లో ఉంటాడు. కలెక్షన్లు మొత్తం దుల్లా కొట్టేస్తాడు బ్రో. అసలుకి ఏమన్నా ఉందా బ్రో సినిమా? అసలుకి ఆ పాకిస్తాన్ కుక్కల్ని కొడతాడు బ్రో మనోడు. అరే రే ఆ థియేటర్ లో దూరి కొట్టాలనిపిస్తుంది నాకు కూడా, అంత ఉంది బ్రో. కానీ ఒక్కటి పాకిస్తాన్ వాడు మన సాయిపాలకి మన నాగ చైతన్యకి ఫోన్ ఇచ్చి మాట్లాడమంటాడు. అప్పుడు అంటాడు మా వాడు, నేను ఇలా మాట్లాడాను నా బుజ్జి తల్లితోని నేను ట్రైన్ దిగి ఉరికి 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 క్లాక్ టవర్ పైకి ఎక్కి దానిపైన ముద్దిచ్చి దాని నుదుటి పైన ముద్దిస్తే అప్పుడు నా బుజ్జి తల్లితో మాట్లాడున్నట్టుందే. అందుకని మా వాడు అన్నాడు బ్రో, కదా గుర్తెట్టుకో ఈ పాలి ఆట ఇప్పుడు తప్పేదే. ఫిబ్రవరి 7 తారీఖు అంటే ఈ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం రాచిలమ్మ జాతరే దుల్లా కొట్టేస్తాడు బ్రో. ప్రతి ఒక్క సీన్ మీ రూపాయి మంచి వాల్యుబుల్ అవుతుంది బ్రో. ప్రతి ఒక్క కుక్క అంటది వాడేంది వీడేంది అని చెప్పేసి. మీకు దమ్ముంటే ఒక్కసారి సినిమాకి వచ్చి చూడండి బ్రో.